స్కూల్ కాడ నుంచి అమ్మని జూ పార్క్ తీసుకుపోదామని 2 days నుంచి అడుగుతుంది టైగర్ కాడికి పోదామని. సో ఇప్పుడైతే పోతాను. పోయిన తర్వాత ఆమె రియాక్షన్ ఎట్లా క్యాప్చర్ చేద్దాం. బాయ్ బాయ్. హాయ్ చెప్పు డాలీ. హాయ్. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. గున్ను కానీ స్కూల్ పంపించడం ఏమో కానీ రోజు ఒక సైడ్ వెళ్దామని ఒక్కటే గొడవ. అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి లేదంటే జేజే కాడికి, అదేనండి గుడికి, ఆర్ఎల్స్ జూ పార్క్ వెళ్దామని టైగర్ చూద్దాం. ఆమె స్కూల్ వెళ్ళబట్టి 4 రోజులే, ఇది 4వ రోజు అంతే. ఇంకా లంచ్ బ్రేక్లో అయితే తీసుకెళ్ళిపోతాం కదా రోజు, అట్లనే ఇవాళ కూడా తీసుకొని బయటకు వెళ్దామని వచ్చి ఇంకా లంచ్ బెల్ అవ్వడుతోటే మా డాలీ అనేది మా బావకి అప్పచెప్పేసి నేను లోపలికి వెళ్ళిపోయా తొందరగా. మళ్ళీ లేట్ అయ్యి అమ్మ కనబడపోయినా ఏడుస్తుంది కదా, ఒకరోజు అట్లనే అయింది. అమ్మ రాలేదని ఒకటే ఏడుపు. మేమేమో ఆఫీస్ రూమ్లో సార్ దగ్గర మాట్లాడుతూ ఉన్నాం ఫీ గురించి. నాన్న కనిపించిండా? కనిపిస్తలేడా? అయ్యో రాలే కాదు నాన్న. అక్కడ డోరా బుజ్జి కనిపించిందా? అక్కడుందా? అనుకున్నట్లే ఇవాళైతే ఏం మర్చిపోలేదు, అన్ని పక్కగా పెట్టేసుకుంది. వాటర్ బాటిల్, కర్చీఫ్, స్లేట్, పెన్సిల్ అన్నీ కూడా బాగానే పెట్టేసుకున్నది. ఇంకా మేము జూ పార్క్ వెళ్తున్నామని ఎగ్జైట్ అవుతా ఉంది బాగా. నీకు ఇష్టమా? యాక్చువల్గా అయితే మా ప్లాన్లో గుడికి వెళ్ళి ఆ తర్వాత జూ పార్క్ వెళ్దాం అనుకున్నాం. కానీ లంచ్ బ్రేక్ అయ్యేసరికి 12:30 అయింది. ఇంకా మా పాపతో కాసేపు మాట్లాడే వరకు, బయలుదేరే వరకు 1 అయింది అక్కడనే. ఇంకా 1కి ఏ టెంపుల్ క్లోజ్ ఉంటుంది కదా అనేసి డైరెక్ట్గా జూ పార్క్ అయితే వెళ్ళినాం. వచ్చి ఎప్పుడు టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. ఇంకా గున్నుగాడైతే ఆ 3 days, అంతకుముందు 3 days స్కూల్ పోయింది కదా, ఆ 3 days జరిగిన సన్నివేశాలే చెప్తా ఉంది. మమ్మీ, చెల్లె, డాడీ రాలేదని. 2 days బాగానే పోయింది. 3rd day వాళ్ళ నాన్న ఇంటి దగ్గర లేడని మేమే స్కూల్ పంపలేదు. ఇంకా అట్లనే సాటర్డే, సండే వచ్చిన తర్వాత ఇంకో 2 days కూడా ఇంటి దగ్గరే ఉంది. మళ్ళీ 3rd day వాళ్ళ నాన్న మండే రోజు డ్రాప్ చేస్తూ ఉంటే నేను అసలు స్కూల్ వెళ్ళను అని ఏడ్చింది బాగా. అయినా కూడా తోలొచ్చేసినాము. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేదాకా అమ్మ నేను స్కూల్ పోను అని అట్లనే చెప్తా ఉండే. పాపం మాకే బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు కదా, ఎవరైనా సరే 0 నుంచి పైకి రావాలి కదా, అందుకోసం అని. ఆయన ఇవన్నీ ఎన్ని రోజులు లేండి, స్కూల్ అలవాటు అయ్యి వన్స్ ఫ్రెండ్స్ అయ్యారు అనుకోండి అంతే, ఇంకా మనల్నే మర్చిపోతుంది. ఆమెకు ఫ్రెండ్స్ అంటే అంత ఇష్టం, కానీ ఇంకా ఎవరికి బయట వాళ్ళకి అలవాటు కాలేదు. స్కూల్లో ఫ్రెండ్స్కి అలవాటు అయితే మాత్రం స్కూల్కే పోతా ఉంటుంది, ఇంటి దగ్గర కూడా ఉండదు. మేమైతే జూ పార్క్లోకి ఎంటర్ అయిపోయినాము. ఇదివరకు ఛార్జ్ చేసేవాళ్ళు 40 రూపీస్ ఒక హెడ్కి, ఇప్పుడు మాత్రం 60 రూపీస్ రేట్లు పెంచేసిండ్రా అనుకుంటానే లోపలికి వెళ్ళినాం. లోపలికి పోవడంతో ఫస్ట్ అయితే చిరుతపులిని చూద్దామని చిరుతపులి బోన్ దగ్గరికి వెళ్ళినాం. ఇది చూసిండ్రా, నేనైతే ఎన్నోసార్లు వచ్చినా కానీ ఇదైతే చూడలే ఇంతవరకు. ఈ వన విజ్ఞానంలో హాస్పిటల్ కూడా కట్టిండ్రు, కొత్తగా ఉంది కదా, అసలు ఎప్పుడు మేము అంత గమనించలేదు. ఇంకా జూ పార్క్ మొత్తం తిరిగేసరికి మా కాళ్ళు అయితే మస్తు గుంజుకరాబట్టినాయి. ఇంకా గున్నుగాడైతే సప్పుడు చేయకుండా వండుకున్నది. నాకేమో కాళ్ళు నొప్పి లేచినాయి బాగా. ఇంకా మా గున్నుగాడు రోజు 11:30, 12 దాకా ఆట ఆడిచ్చేది మమ్మల్ని. అట్లాంటిది ఆ రోజు 9:30 వరకే పడుకుంది. ఇంకా ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే డీర్స్, కృష్ణ జింక అవన్నీ ఉండే, దుప్పి అండ్ ఆవులు కూడా, వెరైటీ ఆవులు ఉంటాయి ఇక్కడ. సో వాటి గురించే మాట్లాడుకుంటా ఉన్నాము. అవన్నీ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి చూపించుకుంటూ తీసుకొని వెళ్ళినాం. ఇదివరకు ఎన్నోసార్లు చూసినా కూడా రెగ్యులర్గా చూపిస్తేనే కదా ఆమెకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఇదేంటి అని. ఆల్రెడీ అన్ని యానిమల్స్ని గుర్తుపడుతుంది, కొన్ని బర్డ్స్ మాత్రం గుర్తుపడుతుంది అంతే. ఇంకా ఇక్కడ జింకలు కూడా ఉంటాయి కదా, దుప్పి జింకలు, కృష్ణ జింక అండ్ కొన్ని ఆవులు. ఆమెకైతే బాగా ఇష్టము, ఆవులను చూసుకుంటే అట్లనే ఉండిపోతుంది. ఇంటి దగ్గర బర్రెలు, ఆవులు అట్లా పోతూ ఉంటాయి కదా, ఈవినింగ్ ఇట్లా పోయినప్పుడు కూడా చూస్తూ ఉంటుంది. ఇక్కడ అన్నీ చూపించుకొని కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఎంత రెస్ట్ తీసుకున్నా 2 పిల్లల్ని పట్టుకొని మేమిద్దరం నడుచుకుంటా. ఆమె కూడా ఏమంత నడవలేదు అసలు, ఇదివరకు బాగా నడిచేది, అసలు నడవలేదు. గున్నుగాడు మా బావని ఇబ్బంది పెట్టడం, నేను చిన్న పాపని పట్టుకొని కెమెరా షూట్ చేసుకుంటూ తీసుకెళ్ళడం, అంతా ఒక భ్రమలాగా అనిపించింది నాకైతే. కాళ్ళు మొత్తం మొద్దుబారిపోయినాయి ఇంటికి వచ్చే వరకు. ఏదో గున్నుగాడు చూస్తాడన్న ఆలోచనతో తీసుకొని పోయినాం, కానీ ఇంకోసారి మాత్రం పోవద్దు. పోయినా కూడా నడుచుకుంటూ అస్సలు పోవద్దు. కొన్ని బండ్లు ఉంటాయి కదా తీసుకుపోవడానికి, అట్లాంటి ఫెసిలిటీ ఈ జూ పార్క్లో అయితే లేదు. ఉండేది ఉంటే అదే యూజ్ చేసుకునేటోళ్ళం కావచ్చు. మంచిగా ఒక 1 అవర్లో అంతా తిప్పుకొస్తారు కదా. ఇంకా మీకు వీడియోస్లో ఏ యానిమల్ కూడా కరెక్ట్గా క్లారిటీగా కనిపించకపోవచ్చు, ఎందుకంటే అవి బాగా దూరంగా ఉన్నాయి. మేమేమో ఇక్కడెక్కడనో ఉన్నాము, ఆల్మోస్ట్ 1/2 kilometer దూరంలో ఉన్నాయి మాకు అవి యానిమల్స్ అన్నీ కూడా. మాకు చూడడానికైతే కొంచెం ఓకేలాగా కనిపిస్తాయి, కానీ కెమెరాలు అసలు కనబడ్డాయో లేదో, జూమ్ చేసి తీసి చూపించే అంత స్టామినా కూడా నా దగ్గర లేదు. చిన్న పాపని ఎత్తుకొని షూట్ చేసుకుంటా అట్లా వెళ్ళిపోయినా అంతే. జస్ట్ ఆ రోజు మా బావ తీసుకుపోతాడు అని కూడా అస్సలు అనుకోలేదు. కారు తీస్తానవేంటి, స్కూల్కి వెళ్ళే టైంకి కారు తీస్తానవేంటి అని అడిగితే అప్పుడు చెప్పిండు జూ పార్క్ వెళ్దాం అనుకున్నాం కదా అని. అప్పటి నుంచి స్కూల్కి రెడీ అయ్యి అంత చేసే వరకు కూడా చెప్పలేదు, లేదంటే కొంచెం ప్రిపేర్గా వెళ్ళేదాన్ని.
మా బావ చెప్పేది ఏదైనా అంతే, సడన్గా చెప్తాడు, ట్విస్టులు పెడతా ఉంటాడు. ఇంకా ప్రతి యానిమల్ దగ్గర కూడా అడాప్ట్ మీ ఫర్ 3 months 6 months అని ఉన్నది. సో మనం కావాలంటే వాటిని అడాప్ట్ చేసుకోవచ్చు. కానీ ప్రైస్ బాగా ఎక్కువ అనిపించింది నాకైతే. ఇంకొంచెం మనకు ఎక్కువ ఇన్కమ్ సోర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా గున్నుగాడికి ఇష్టమైన ఏవో ఒక 2 యానిమల్స్ని మాత్రం అడాప్ట్ చేసుకుంటాము ఫ్యూచర్లో. అంటే మన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కువ ఉండాలి కదా. ప్రస్తుతానికైతే మేము చేసే ఇన్కమ్ మాకే సరిపోవట్లేదు. ఇంకా మంచిగా దేవుడు మనకు కల్పిస్తే మనం కూడా ఏదైనా జంతువులను అడాప్ట్ చేసుకోవచ్చు కదా అని అనుకుంటా ఉన్నాం కాసేపు. ఆ తర్వాత ఇంకా మాట్లాడుకుంటా ముందుకు పోతూనే ఉన్నాము. కొన్ని చిన్న చిన్న యానిమల్స్ రూమ్స్లలో అంటే చిన్న గుడిసెల్లాగా వేసి వాటిలలో పెట్టిండ్రు. అవి కూడా చూసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాము. ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిండ్రు. పెద్ద పులి కూడా తీసుకొచ్చి పెట్టిండ్రు కదా, అందుకే ప్రైస్ ఎక్కువ చేసిండ్రు. లేకపోతే తక్కువనే ఉంటుండే ఇక్కడ ప్రైస్ అనేసి. సో సరే అనేసి మొత్తం తిరిగినాము, కానీ ఎక్కడ మాకు కనబడలేదు. ఇంకా కొంచెం ముందుకెళ్తే పీకాక్స్, స్వాన్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. వాటిని కూడా చూసినాము. ఇక్కడైతే నాకు ఇష్టమైన యానిమల్ స్పాటెడ్ డీర్, చుక్కల దుప్పి అంటారు కదా, అది మంచిగా ఉంటుంది చూడడానికి. బ్రౌనిష్ కలర్లో ఉండి గోధుమ కలర్లో స్పాట్స్ ఉంటాయి దానిపైన. నాకు ఇష్టము. ఇంకా ఈ వంతెన అయితే కొత్తగా కట్టిండ్రు. ఇదేమో పాత వంతెన. సో నేను ఆ పాత వంతెనని షూట్ చేస్తూ ఉంటే మా బావ అంటా ఉన్నాడు, ఏం చూపిస్తానో మురికాలని చూపిస్తానో వాళ్ళకు అనేసి. అట్లా కాదు అండి, ఇది పాతది వంతెన, చెక్కతోటి ఉండేది, చాలా మంచిగా ఉండేది. దానిపైన మొత్తం చెట్లు పెట్టి మల్లె తీగలతోటి బాగుండే. అప్పుడు అసలు స్మెల్లే వచ్చేది కాదు. ఇప్పుడైతే దానికి కిందంతా డ్రైనేజ్ కంప్ చేసేసిండ్రు. ఇంకా ఇదేమో కొత్త వంతెన, దానిపైనుంచే కట్టేసిండ్రు. ఆ తర్వాత నెక్స్ట్ సెక్షన్ మొత్తం బర్డ్సే. ఇంకా హంసలు, ముసలి అండ్ పీకాక్, ప్యారెట్స్, పావురాలు అన్నీ చూసినాము. అంతా చూసిన తర్వాత ఒక దగ్గర రెస్ట్ తీసుకుందాం అనుకున్నాము. మా గున్నుగాడు కూడా కొద్దిసేపు నడుచుకుంటా, కొద్దిసేపు ఆడుకుంటా అట్లా ఎట్లనో నడిచింది. కానీ ఆల్మోస్ట్ ఒక 6 to 7 kilometers అయితే వాకింగ్ చేసినాము అందులోనే. లిటరల్లీ నాకైతే చుక్కలు కనబడ్డాయి. డెలివరీ తర్వాత అంత వాకింగ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నాకు కూడా. ఇంకా C-section అయిన దగ్గర కొంచెం కుట్లు నొప్పి లేవడం అంతా జరిగింది. ఇంకోసారి అయితే బయటకు వెళ్ళొద్దురా నాయన అనుకున్నా. ఇంకా స్వాన్ చూసిన తర్వాత నాకైతే మస్తు రిలాక్స్ అనిపించింది. చాలాసేపు ఇక్కడే ఉన్నాము. ఆ తర్వాత టాటాయిసెస్ వాటితోటి కొద్దిసేపు ఆడుకున్నాము. ఆల్మోస్ట్ 3 hours ఉన్నాము జూ పార్క్లో. ఆ 3 hoursలో మొత్తం వాకింగ్ చేయడమే సరిపోయింది. ఇంకా టైం చూసి అడిగింది మా గున్నుగాడు అయితే. అక్కడ ఒక ఐస్ క్రీమ్ డబ్బా కనబడితే నాకు ఐస్ క్రీమ్ కావాలని అదే పాట పాడు సరిపోయింది. ఇంకా తొందర ఆమెను అయితే క్యాంటీన్ దగ్గరికి తీసుకెళ్ళి ఆమెకు కావాల్సినవి ఆమెకి, మాకు కావాల్సినవి మేము తినేసి కాసేపు అట్లా రెస్ట్ తీసుకుందామంటే, లేదు మమ్మీ మళ్ళీ పోదాం పదా, మనం మళ్ళీ టైగర్ చూద్దామని తీసుకెళ్ళింది. మేము అనుకున్నాం సరేలే, ఆమెకు ఐస్ క్రీమ్ కొనిస్తే ఆమె కూడా కాసేపు రిలాక్స్ అవుతుంది, కనీసం ఐస్ క్రీమ్ తినేంతసేపు అయినా రెస్ట్ ఇస్తుంది మాకు అనుకున్నాం. కానీ అస్సలు అట్లా జరగలేదు. ఐస్ క్రీమ్ తినుకుంటేనే నడుద్దామని ఒకటే లొల్లి. అమ్మాయి మొత్తానికి అయితే పికాక్స్ చూపించేసినాం. పికాక్స్ కూడా చూసుకుంటా మంచిగా ఎంజాయ్ చేసింది. ఇంకా నేను కృష్ణ చేసుకున్నప్పుడు పికాక్ పెట్టుకుంటా అని చెప్పుకుంటా బాగా ఆడుకున్నది. ఆ తర్వాత మళ్ళీ టైగర్ చూస్తా అంటే సరేలే చిరుతపులిని మళ్ళీ ఒకసారి చూపించి తీసుకొని వెళ్దాం ఇటు నుంచి ఇటే అని అనుకొని వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత దాని వెనకాలనే ఒక పెద్ద రేకుల షెడ్ లాగా కనిపించింది మాకు. ఇదే కావచ్చు పెద్ద పులిని తీసుకొచ్చిండ్రు అన్నారు కదా అని మళ్ళీ దాని బ్యాక్ సైడ్ వెళ్ళి చూస్తే అక్కడ ఉంది టైగర్. నిజం చెప్పాలంటే నా జీవితంలోనే నేను టైగర్ని చూడడం ఫస్ట్ టైము. చిరుతపుల్లిని చాలాసార్లు చూసినా కానీ టైగర్ని చూడడం అయితే ఫస్ట్ టైము. ఇంకా అది ఆకలితో ఉన్నట్టున్నది, అటు ఇటు తిరుగుతూ ఉన్నది. కొంచెంసేపు వాకింగ్ చేసిన తర్వాత చెట్ల కింద కాసేపు ఆడుకుంది. ఆ తర్వాత కొంచెం వాటర్ లాగా ఉంటే దాంట్లోకి వెళ్ళి స్నానం చేసినట్టు చేసింది. మాకైతే ఎప్పుడు చూడలే నేను టైగర్ని, అట్లా మస్తు అనిపించింది. కొద్దిసేపు ఒక 1/2 hour to 40 minutes మాకు తెలియకుండానే నిల్చొని అట్లనే చూస్తూ ఉన్నాము. అంతసేపు వాకింగ్ చేసినందుకు పెద్ద పులిని చూసిన సాటిస్ఫాక్షన్ అయితే ఉన్నది నా దగ్గర. ఇంకా కాసేపు అట్లా నిల్చొని మాకు తెలిసిన వాళ్ళు వస్తే కూడా మాట్లాడుకుంటూ నిల్చొని చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత అంతసేపు ఉన్నామనో ఏమో ఆ పులి కూడా మొత్తం ఒక రౌండ్ వేసింది. సో దట్ మా దగ్గర వరకు వచ్చినట్టు అనిపించింది. ఆ క్లిప్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తా, చూసి ఎంజాయ్ చేయండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మీకు ఫ్యూచర్లో ఎట్లాంటి వ్లాగ్స్ కావాలన్నా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్స్లో చెప్పండి. సో దట్ నేను ఏదైనా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉంటే షేర్ చేసుకుంటా.
వెళ్ళట్లేనే పోవట్లేనే పోవట్లేనే